హాయ్ అండి. ఈ కృష్ణుడి విగ్రహాన్ని నా బర్త్‌డేకి మా పిల్లలు గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశారు. సో, ఆ వీడియో కూడా నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే ఆ షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి ఆ షార్ట్ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. సో, ఇంకైతే వీడియోలోకి వెళ్తే, ఈ కృష్ణుడిని తొలి ఏకాదశి రోజు ఇలా పూజా మందిరంలో పెట్టి దీపం, ధూపం వేసి జొన్న పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించుకున్నాను. సో, ఈ మధ్య నేను యూట్యూబ్‌లోనే విన్నానండి. ఒక ప్రభుజీ గారు చెప్పారు. ఏమనంటే దేవుడి విగ్రహాల్ని ఇంట్లో షోకేస్‌ల్లో పెట్టి అలా ఉంచకూడదు. వాటిని పూజా మందిరంలో పెట్టి పూజించాలి అని చెప్పారు. సో, ఆ మాట విన్నాక నేను షోకేస్‌లో ఉన్న కృష్ణయ్య విగ్రహాన్ని తీసి తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన కృష్ణుడిని పూజా మందిరంలో పెట్టుకున్నాను. సో, మనం ఎంత అనుకున్నా సరే ఆ స్వామివారు మన దగ్గరికి రారు. ఆ స్వామికి రావాలనిపిస్తేనే వస్తారు అని ఆ ప్రభుజీ మాటల్లో విన్నాను. సో, అది విన్నాక ఆ స్వామికి రావాలనిపించింది కాబట్టే మా ఇంటికి వచ్చారని అనుకుంటున్నాను. నేనైతే చాలా సంతోషపడ్డాను ఆ మాటలు విన్నాక. సో, ఆ కృష్ణయ్య కోసం అయితే సెపరేట్‌గా నేను ఒక స్టూల్‌ని తెప్పించుకొని పూజా మందిరంలోనే ఒక సైడ్‌కైతే ఇలా పెట్టుకున్నానండి. ఏర్పాటు చేసుకున్నాను. సో, మార్నింగ్ అంతా కూడా పూజది చక్కగా చేసుకున్నాను. పిండి దీపాలతో నాకు టైం సరిపోలేదు. మార్నింగ్ పెట్టుకోలేదు. సో, అందుకే ఈవినింగ్ అయితే మళ్ళీ పిండి దీపాలు అవి చేసుకొని పళ్ళది నైవేద్యంగా సమర్పించుకున్నాను. సో, ఆ రోజు ఏకాదశి రోజు వర్షం అది బాగా పడింది కదండీ! సో, తులసమ్మ దగ్గర ఎక్కడైతే దీపం కొండెక్కుతుందో అని ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను. చూసారు కదా! వర్షం అలా పడుతూ ఉంది. అది కొండెక్కకుండా నేనైతే ఇలా చిన్న ఏర్పాటైతే చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.